అమ్మ ఒడిలో కూర్చుని ఎవరైనా తినే ఉంటారండి. కానీ గోదావరమ్మ ఒడిలో ఎప్పుడైనా తిన్నారా? గోదావరి నదిలో పడవ మీద కూర్చుని తింటే ఉందండి ఎక్స్‌పీరియన్సు. రోజు గట్టుమించి చూస్తున్న ఈ గోదావరిని ఇలా పడవలో కూర్చొని చూస్తే మరింత అందంగా ఉందండి. ఇంత మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఎన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానా అనిపిస్తుంది. అను అయితే వచ్చి 10 నిమిషాలవుతున్నా కూర్చోవడం మానేసి అలా గోదావరిని ఎంజాయ్ చేస్తూనే ఉంది. ఎక్కడైనా వెయిటింగ్ చిరాకు తెప్పిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కొంచెం లేట్ అయితేనే బాగుండుననిపిస్తుంది. ఇంకిక్కడ ఫుడ్ విషయానికొచ్చేసరికి వెజ్ ఐటమ్స్‌లో నేను కొత్తిమీర మష్రూమ్ సూపు, కొత్తిమీర మష్రూమ్ స్టార్టర్, కారం చీజ్ రోలు, బ్లూ లగూన్ మాక్టైల్, వంకాయ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇంకా మా వాళ్ళ కోసం నాన్ వెజ్‌లో మటన్ మరాక్ సూపు, చికెన్ కీమా కాజు మిక్స్ చేసిన ఆహ్వాన స్పెషల్ తంగిడి కబాబు, భీమవరం రొయ్యల వేపుడు, ఇంకా వినూత్నంగా అందించిన అరిటాకు ఫిష్, ఇంకా యాపిల్ ముక్కలతో ఉన్న మొజిటో, అలాగే నల్లి గోష్ బిర్యానీ కూడా తెప్పించాను. ఈ చల్లని గోదావరి గాలుల మధ్యన రుచి రుచిగా తింటుంటే ఉందండి. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒకసారైనా చేయాలనుకుంటే మా రాజమండ్రి గోదావరి ఒడ్డునే ఉన్న ఈ ఆహ్వాన కిచెన్ మీకు ఆహ్వానం పలుకుతుంది.